ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పోలీస్. ప్రజాస్వామ్య పరిరక్షణలో సంఘ విద్రోహ శక్తుల్ని అణచివేయడానికి మరి సమాజంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కును ఏర్పాటు చేసుకొని కింది స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు డిఎస్పీ బోనాల కిషన్. మరి ఆయనకు పోలీస్ శాఖలో ఎదురైనటువంటి అనుభవాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు మనతో పంచుకోవడానికి ఆర్బీ న్యూస్తో కాటారం డిఎస్పీ బోనాల కిషన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మొత్తానికి పోలీస్ శాఖలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు డిఎస్పీ బోనాల కిషన్కి ఉంది అని చెప్పుకోవచ్చు. సో కుటుంబ నేపథ్యం నుంచి వద్దాం. అసలు డిఎస్పీ బోనాల కిషన్ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది వచ్చేసి మధ్యతరగతి కుటుంబం. మాది కరీంనగర్ జిల్లా ఎల్గందల్ విలేజ్ వచ్చేసి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. వ్యవసాయమైనటువంటి కుటుంబం. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. మేము కూడా అంటే ఎల్గందల్ విలేజ్ కరీంనగర్ పక్కకుండే ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి విలేజ్. మా ఎల్గందల్ ప్రత్యేకత ఏంటిదంటే అంతకంటే ముందు కరీంనగర్కు కంటే ముందు ఎల్గందల్ అనేది జిల్లా హెడ్ క్వార్టరు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో పుట్టినటువంటి వాడిని. మొత్తానికి బాల్యం అనేది అందరి జీవితంలో ఒక మధుర స్మృతులుగా అలా గుర్తుండిపోతాయి. మరి మీ బాల్యం ఎలా గడిచింది? మా బాల్యము ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం అక్కడనే గడిచింది, ఎల్గందల్ విలేజ్లోనే. మాది అంటే ఫస్ట్ నుంచి 10th వరకు విద్యాభ్యాసం కూడా అక్కడనే అయింది. ఆ విలేజ్లో మాకు స్మృతులు ఏంటిదంటే ఆ చుట్టూ ఒక 10 విలేజ్ల వరకు కూడా మా ఎల్గందల్ విలేజ్లోకి వచ్చి చదువుకునేవాళ్ళు. దాంతో మేము వచ్చేసి ఫస్ట్ సెక్షన్ నుంచి అంటే ABC సెక్షన్ వరకు ఉంటుండే. అంటే అట్లా వచ్చేసి ఒక్కొక్క సెక్షన్లో 40 మంది 50 మంది మనం ఉన్నా కూడా చాలా మటుకు అంటే 4-5 విలేజ్లు చుట్టుపక్కల 4-5 విలేజ్ల మంది వచ్చి అక్కడ చదువుకోవడం అనేది, తర్వాత అక్కడ విద్యాభ్యాసం చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. ఓకే, అంటే మొత్తానికి చదువులో ఏ విధంగా ఉండేవారు బోనాల కిషన్? చదువులో వచ్చేసి యావరేజ్గానే ఉండేవాడిని. కాకపోతే అప్పటి వరకు అంటే ఫస్ట్ వచ్చేసి కొంచెం యావరేజ్ ఉన్నది. తర్వాత హై స్కూల్ విద్యాభ్యాసం నుంచి కొంచెం పుంజుకొని మ్యాథమెటిక్స్ వీటిలో కొంచెం ఎక్కువ చేసేవాడిని. మ్యాథమెటిక్స్ ఫేవరెట్ సబ్జెక్టుగా నాకు ఉండేది. తర్వాత మిగిలిన సబ్జెక్ట్ కొంచెం ఇంగ్లీష్ అంటే కొంచెం భయం ఉండేది. తర్వాత మిగిలిన సబ్జెక్టులలో మంచి అంటే ఎక్సలెంట్గానే ఉండేవాళ్ళని. విద్యాభ్యాసంలో 10వ తరగతి వరకు ఎలాంటి ప్రాబ్లం. కుటుంబం విషయానికి వస్తే మరి పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు 2 పిల్లలు. ఇద్దరిది వచ్చేసి బీటెక్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సివిల్స్కు ప్రిపేర్ అవుతాను. అంటే అందరికీ ఒక కళ ఉంటుంది, మా పిల్లల్ని ఇలా చేయాలి అలా చేయాలి. అంటే మీకు కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళని సెట్ చేయాలని అట్లా ఏమైనా అనుకుంటున్నారు? అట్లా ఏం లేదండి. అంటే వాళ్ళ స్వేచ్ఛను మనం హరించేది ఏం లేదు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి అదే విధంగా చెప్తాను. మా పిల్లలు ఎక్కువ శాతం అంటారు, నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం, మేము రావడం అంటే నేను ఉద్యోగం చూస్తుంటే ఈ టెన్షన్ అనేది అంటారు. కాకపోతే వాళ్ళకు ఉంటుంది, చేయాలని ఉంటుంది, కానీ అంటే సేవ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళను ఫస్ట్ నుంచి ప్రోత్సహిస్తాం. డిపార్ట్మెంట్ అంటే సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అని ప్రోత్సహిస్తాం. వాళ్ళు కూడా కాకపోతే దానికి ట్రై చేయాలి. మెయిన్గా అంటే నేను వాళ్ళ ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నా, అలా చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళాడనే నేను కోరుకుంటాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కంటికి కునుకు లేకుండా మరి విధి నిర్వహణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరి కుటుంబాన్ని కూడా వదిలి ఎక్కడో జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఫ్యామిలీని ఏమైనా మిస్ అయ్యారు? మాకు వచ్చేసి పిల్లలతోనే నేను వచ్చేసి ములుగు అంటే సిఏ అయిన తర్వాత ములుగు వరకు పిల్లలతోనే ఎప్పుడు ఉన్నాను. ములుగు తర్వాత కొంచెం ఫ్యామిలీ అంటే ఉంచి హన్మకొండలో ఉంచి పిల్లల చదువు గురించి హన్మకొండలో ఉంచి నేను వచ్చేసి సింగిలే ఉండడం ఉన్నది. అంతకంటే ముందు మెయిన్గా ఒక్కొక్కసారి మిస్ అవుతాం. ఒక్కొక్కసారి అంటే డిపార్ట్మెంట్లో మనం ఉన్నప్పుడు 24 hours నౌకరు ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు నేను భూపాలపల్లిలో తర్వాత షాంపేటలో అక్కడ ఉన్నప్పుడు వచ్చేసి ఒక్కొక్కసారి వారం రోజులు 10 రోజులు 15 రోజులు పోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. బయటికి వెళ్ళిపోతే వచ్చేసి కూంబింగ్ ఆపరేషన్లో కానీ ఎక్స్మిస్ట్ ఫీల్డ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కానీ ఒక్కొక్కసారి రోజుల తరబడి వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. మా పిల్లలు అప్పుడప్పుడు అంటుంటారు, మీరు వచ్చేసి నేను మమ్మల్ని పట్టించుకోలేదు మీరు చిన్నప్పుడు అని చెప్పి కూడా అంటారు. ఒక్కొక్కసారి అలా నచ్చేసి అంటే వాళ్ళు జోక్ అన్నప్పుడు కానీ అదన్నప్పుడు కానీ అంటే వాళ్ళకి వచ్చేసి చెప్తుంటాం, అంటే ఇట్లుంటుంది కదా, మనం చేయాలి కదా, నౌకరు చేయాలి కదా, మనం వచ్చేసి అట్లాంటి అవకాశం నాకు దొరికినప్పుడు నేను చేయాలి కదా అంటే వాళ్ళు కూడా లేదు నాన్న అట్లా జోక్ అంటున్నాం అని చెప్పి చెప్తుంటారు. కొంచెం ఫ్యామిలీ మిస్ అయినా కూడా అట్ ది సేమ్ టైం మళ్ళీ అవకాశం దొరికినప్పుడు మాత్రం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఏమైనా ఇంటికి వెళ్ళామంటే ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటాను, పిల్లలతోనే ఎక్కువ ఉంటాను. మెయిన్గా మాకు అంటే డిపార్ట్మెంట్లో అంటే మా వచ్చేసి ఫ్యామిలీలో అంటే మా మిసెస్ వచ్చేసి
పిల్లలను ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఎక్కువ వాళ్ళను అంటే అవసరం ఏదున్నా కూడా నాకు తెలిసి అన్ని ఫ్యామిలీలలో ఉంటాయి అనుకుంటాను. మా ఫ్యామిలీ విషయంకి వస్తే మాత్రం మా పిల్లలు వచ్చేసి నన్ను అడిగేదానికంటే వాళ్ళ అమ్మనే ఎక్కువ అడుగుతారు. ఏదైనా అవసరం ఉంటే డబ్బుల విషయం కానీ తర్వాత ఏదైనా విషయం కానీ నాన్నతో చెప్పు అని చెప్పి వాళ్ళు ఎక్కువ వాళ్ళ అమ్మనే అడుగుతారు. నాకు ఎక్కువ వచ్చేసి ఫ్యామిలీ టెన్షన్స్ కూడా తక్కువనే ఉంచుతారు, ఫైనాన్షియల్లో కానీ తర్వాత వేరే విషయాలలో కానీ. థ్యాంక్ యూ. ఓకే, ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, మరి పల్లెటూరి వాతావరణం అనేది మీకు తెలుసు, బాల్యంలో ఏ విధంగా ఉంటుందో, మరి స్నేహితులతో ఈతకెళ్ళడం కావచ్చు, లేకపోతే అంటే ఆ ఆటలు కావచ్చు, మరి ఎలా ఉండేది సార్? తీపి గుర్తులు ఏమైనా ఉన్నాయి బాల్యం? అవి చెప్పుకుంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే వాస్తవంగా బాల్యం అంటే పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి తీపి గుర్తులు అన్నీ మేము అనుభవించినాం. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎండాకాలం వచ్చిందంటే అప్పుడు వచ్చేసి ఇక ఈతకెళ్ళడం అంటే ఒక 5-6 గంటలు బావిలో ఉండేవాళ్ళం. అప్పుడు వచ్చేసి వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు బావిలలో పెరిగి ఉంటుండే, లేకపోతే చెరువులలో, వర్షాకాలంలో అయితే చెరువులలో చేస్తాం, ఎండాకాలం అయితే బావిలలో ఈతలు కొట్టడం. ఈతలు కొట్టినప్పుడు వచ్చేసి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి తర్వాత జుట్టు వచ్చేసి పైకి లేచి అట్లాంటి పరిస్థితులలో కూడా ఈతలు కొట్టడం. తర్వాత వచ్చేసి ఈత కాయలకు వెళ్ళడం, తర్వాత చేపలు పట్టడం, తర్వాత ఇంకా ఇది చిరగోన ఆడడం, తర్వాత కోతికొమ్మ ఆడడం, తర్వాత గోళీలు ఆడడం, తర్వాత దొంగదెబ్బ ఆడడం, తర్వాత అన్ని ఆటలు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి చిన్న చిన్న ఆటలన్నీ మేము వచ్చేసి ఆడినామని చెప్పచ్చు. ఒకసారి చిరగోన ఆడితే వచ్చేసి పొద్దున 7-8 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక్కోసారి 1 గంట కూడా అవుతుండే, మధ్యాహ్నం అన్నం తినకుండా కూడా దాన్ని ఆడేటువంటి పరిస్థితి ఉంటుండే. తర్వాత ఈ గోళీలు కానీ తర్వాత అంటే రకరకాల ఆటలు చిన్న చిన్న అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని ఆటలు ఇంక్లూడింగ్ కబడ్డీతోని కానీ ఒక్కొక్కసారి వచ్చేసి రన్నింగ్ కూడా అంటే ప్రొద్దున వచ్చేసి పిల్లలు అంటే అందరం కలిసి ఉరుకుతుంటుంది కొన్ని రోజులు అట్లా. అంటే ప్రతిదీ కూడా గ్రామీణ ఉన్న వాతావరణంలో మేము చేసేవాళ్ళం. అది ఒక అంటే అప్పుడు ఆ ఫిజికల్ స్ట్రెంత్ ఇప్పుడు మాకున్నదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ముఖ్యంగా మీది వ్యవసాయ కుటుంబం అంటున్నారు కాబట్టి అంటే మీ నాన్నవారికి ఏమైనా అంటే వ్యవసాయానికి సంబంధించి ఏమైనా హెల్ప్ చేసేవారా? మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనిలో కూడా చేసి చేయడం, దాన్ని ఇప్పటికి కూడా అందరికీ అంటే ఒక్కోసారి యువకులు కూడా చాలామందికి నేను చెప్తుంటాను, మనం వచ్చేసి చదువు అంటే తల్లిదండ్రులకు కూడా మనం వచ్చేసి ఒక యువకునిగా వచ్చిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులకు కూడా ఆసరగా ఉండాలి. కాబట్టి సండే వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మా బావి కాడికి పొలం కాడికి వెళ్ళి పొలం పనులు చేయడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు ఒక 5వ తరగతి అనుకుంటా, 5వ తరగతిలో మా తాత వచ్చేసి గడ్డి ఎట్లా కోయాలి అంటే మాకు బర్రెలు ఉంటాయి, ప్రతి వ్యవసాయ కుటుంబంలో పల్లెటూళ్ళలో అప్పుడు బర్రెలు ఉంటుండే, ఇంటికి 2-3 బర్రెలు, తర్వాత వీటికి పచ్చిగడ్డి తీసుకురావడం వేయడం అనేది ఉంటుండే. వచ్చేసి గడ్డి ఎట్లా కోయాలి అని చెప్పి మా తాత మమ్మల్ని నేర్పిస్తుండే. అంటే కొడలు బట్టి గడ్డి అంటే ఒడ్ల పొంటి గడ్డిని కోయడం ఉంటుంది, గరక గడ్డి కానీ తర్వాత అది కోయడం ఎట్లా అనేది నేర్పిస్తుండే. దాంతో అప్పటి నుంచి మొదలు పెడితే మేము వచ్చేసి నా 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా అంటే ప్రతిరోజు మేము బర్రెలకు గడ్డిని రోజు సాయంత్రం కానీ పొద్దున ఏదో ఒక టైం దొరికినప్పుడు తీసుకొచ్చి వేయడం ఉంటుండే. అంటే అది చెప్తున్నాను. తర్వాత అది కాకుండా కూడా ప్రతిరోజు అంటే నాకు వచ్చేసి వ్యవసాయంకు సంబంధించినటువంటి పనులన్నీ నేను చేయగలుగుతాను. వచ్చేసి నాగలు దున్నడం కానీ, గొర్రె కొట్టడం కానీ, తర్వాత ఒడ్లు చెక్కడం కానీ, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఏ పని కూడా మనం వచ్చేసి చేయలేదు. ఇప్పటికి కూడా మేము వచ్చేసి ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఉద్యోగం అయినప్పుడు కూడా ఒక 5-6 ఎకరాలు ఇచ్చి ఎడ్లు కానీ తర్వాత అది ఉంటే నాగలితో మొత్తం వ్యవసాయం చేయడానికి చేసినటువంటి పనులన్నీ చేశాం. అది చాలా ఒక్కొక్కసారి గ్రేట్గా ఫీల్ అనిపిస్తుంది. అంటే చదువుకోవడం మాకు ఒకటి అదృష్టం ఏంటంటే సిటీకి దగ్గరనే కాలేజ్ ఉంటుండే, కాబట్టి మేము వచ్చేసి పొద్దున 7-8 గంటల వరకు చేసినా కూడా మళ్ళీ వచ్చేసి సైకిల్ వినా వచ్చేసి వెళ్ళిపోతాం, కాలేజీకి వెళ్ళిపోతాం, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ. ఇంకా దాంతో వ్యవసాయం పనులకు చేసుకుంటూ తర్వాత చదువుకోవడం అనేది మాకుంటుండే. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ స్వీట్ మెమరీస్ అంటే ఎంత మధురంగా ఉంటాయో అర్థమవుతుంది. అంటే ఆ బాల్యాన్ని ఆ విధంగా పల్లెటూరు వాతావరణంలో గడపాలనిపిస్తుంది. మరి చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ అంటే కలుస్తూ ఉంటారా, టచ్లో ఉంటారా? ఉంటారండి. అంటే మీకు వచ్చేసి వాట్సాప్ గ్రూప్ ఉంది మా హై స్కూల్ వాళ్ళది. తర్వాత అది కాకుండా అంతకంటే ముందు కూడా రెగ్యులర్గా అందరితో మాట్లాడుతుంటాం. తర్వాత వాళ్ళు కూడా ఏమన్నా మాకు పోలీస్కి సంబంధించిన ఏమన్నా ఉంటే కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని సజెషన్ అడుగుతుంటారు. అప్పటి ఆల్మోస్ట్ అంతా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ మా విలేజ్కి సంబంధించి తర్వాత పక్కకు విలేజ్ ఉంటుంది, వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతుంటారు. మెయిన్గా మాకు వచ్చేసి ఉమ్మరెల్లి సార్ అని ఇప్పుడు టీచర్ చేస్తారు, తర్వాత మచ్చికట్ల ప్రభాకర్ అని, అంజనేయులని, తర్వాత కోటేశ్వరరావు అని లేబర్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళంతా ఇంకా చాలామంది అంటే అందరూ ఆల్మోస్ట్ అందరితో నేను టచ్లోనే ఉంటాను. మెయిన్గా అంటే ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది మాకు అందరూ కలుస్తుంటారు. ఒకటి స్టార్టింగ్లో మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎస్ఐగా ఉద్యోగంలో ఉన్నప్పుడు అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు వచ్చేసి పాత వరుసల్లోనే పిలిచేవారు, బాబానో లేకపోతే అన్నానో లేకపోతే మనమడానో తాత అని అట్లా పిలిచేవారు.
ఇప్పుడు వచ్చేసి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకు మాకు అంటే డిపార్ట్మెంట్లో ఉండడంతో నేను ఎక్కువ విలేజ్లకు తక్కువ వెళ్ళడంతో దాంతో ఏమైపోయిందంటే మన హోదా పెరగడంతో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని వచ్చేసి ఇప్పుడు అందరూ వచ్చేసి అప్పుడు వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి సార్ 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 అని పిలుస్తారు. అంటే కొంచెం వాళ్ళని వచ్చేసి అరే సార్ ఎందుకంటున్నా ఇప్పుడు ఏంది ఇప్పుడు కొత్తగా ఎందుకు పిలుస్తాను అంటే లేదు సార్ మీరు సార్ కదా సార్ అనేది ఆలోచన. అంటే అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది. ఫ్యామిలీస్ విషయానికి వస్తే మరి ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఎన్నో వినోద కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ముఖ్యంగా మీరు ఫంక్షన్స్కి ఏమన్నా అంటే మిస్ అవుతుంటారా లేకపోతే హాజరయ్యేటటువంటి సందర్భం? మేము వచ్చేసి ఇక్కడనే ఎక్కువ స్పెండ్ చేయడంతో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మా రిలేషన్లలో మా బంధువులలో ఉన్న వాళ్ళని కూడా మేము చాలా మిస్ అవుతాం. పెళ్ళిళ్ళు కానీ తర్వాత బర్త్డేలు కానీ తర్వాత అవి కానీ అంటే మా రిలేషన్లో చాలా మటుకు పిల్లలు ఇప్పుడు వచ్చేసి నాతో ఉన్న వాళ్ళు మా అన్నదమ్ములు మా పాలి వాళ్ళదన్నా కానీ పిల్లలు కొందరు పేర్లు కూడా తెలియని పరిస్థితులలో మేము ఉంటాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పక్క పొంటున్న వాళ్ళని వాళ్ళని అడిగి మా మిస్సెస్ని కానీ వాళ్ళని కానీ ఏం పేరు ఉండే అని చెప్పి వాళ్ళని అడిగి మళ్ళీ చెప్పేటట్టు అంటే ఇదంతా ఎందుకైందంటే మా వాళ్ళతో కొంచెం రిలేషన్ తక్కువ అయిపోయింది. వాళ్ళకి వచ్చేసి మాకు ఉద్యోగరీత్యా నేను ఇక్కడ ఉండడంతో వాళ్ళకు వెళ్ళడం తక్కువైంది. కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర పర్టికులర్గా వాళ్ళకు ఒక అభిమానం అనేది మాత్రం ఉంటుంది. మా ఊరు నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు, డిఎస్పీ స్థాయి ఆఫీసర్ అనేది మాత్రం వాళ్ళ దగ్గర అభిమానం ఉంటుంది. ఫోన్లలో మాట్లాడుతుంటారు, చాలా సంతోషం. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనం ఇక వచ్చేసి తప్పదు, ఎందుకంటే చాలా కొన్నిటిని సాక్రిఫై చేయవలసి వస్తుంది. అట్లా అదేవిధంగా చాలా పెళ్ళిళ్ళు మిస్ అవుతాం, తర్వాత పార్టీలు మిస్ అవుతాం, తర్వాత చావులు మిస్ అవుతాం. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ మేము వచ్చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఎట్లాగూ గో టు పెవిలియన్ సొసైటీకి వెళ్ళవలసిందే, వీళ్ళందరితో కలవాల్సిందే. అప్పుడు వాళ్ళు మనం రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే అలా వచ్చేసి ఎన్ని రోజులు ఉద్యోగం చేసిండు ఇప్పుడు వచ్చేసిండు మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చిండనేది ఉంటుంది. కాబట్టి అదే ఒక్కోసారి అట్లాంటి బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇవాళ అలా వచ్చేసి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోలేకపోతున్నాం, అలా సుఖాలలో పంచుకోలేకపోతున్నాం. డిపార్ట్మెంట్లోనే అన్నీ అనుకుని డిపార్ట్మెంట్ చేస్తున్నాం. అట్ సేమ్ టైం మళ్ళీ మనం సొసైటీకి రిటైర్డ్ అయిన తర్వాత సొసైటీకి వెళ్తే అలా వచ్చేసి మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటా అనేది కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్న. కాకపోతే మోరోవర్ అందరితోనైతే మంచిగా ఉంటాం. మా కుటుంబంతో ఎక్కువ అందరితో ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా మాకు అదృష్టం ఏంటంటే ప్రతిదానికి నేను వెళ్ళకుండా కూడా మా మేడంను మా మిస్సెస్ని పంపించడం జరుగుద్ది. ఎక్కువ శాతం మా కుటుంబం దగ్గరికి సంబంధాలలో పెళ్ళిళ్ళలో కానీ అన్ని కార్యక్రమాలకు వాళ్ళని పంపించి అంటే నా తరఫున వాళ్ళు అటెండ్ అయిన అనేది చెప్పుకోవడానికి అది పంపించడం జరుగుతుంది. అంటే ముందుగానే అంటే కొందరు కలలు కంటారు నేను ఇది కావాలి అది కావాలని, అంటే ముందుగానే మీరు అనుకున్నారా నేను పోలీస్ అవుతానని? అసలు ఆ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు పోలీస్ శాఖలో చేరినటువంటి సందర్భం ఏంటి? మాకు వచ్చేసి పోలీస్ శాఖలో వాస్తవంగా ఫస్ట్ అంటే పోలీస్ శాఖకి వచ్చే ముందు వచ్చేసి 92లో నేను వచ్చేసి పీజీ చేస్తున్నాను. పీజీ చేస్తున్న క్రమంలో అప్పుడు పోలీసు సెలక్షన్స్ పడ్డాయి. అప్పుడు వచ్చేసి కానిస్టేబుల్ సెలక్షన్స్ పడితే నేను వచ్చేసి అందరూ మా వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, అరే నువ్వు కూడా రారా, మాకు వచ్చేసి నువ్వు కొంచెం నాలెడ్జ్ ఉన్నది కదా నీతో పాటు మేము కూడా ఉంటాం అని చెప్పి రావడంతో నేను కూడా వెళ్ళాను. జస్ట్ అంటే అప్పుడు వచ్చేసి ఎలాంటిది లేకుండా వెళ్ళి 92లో కానిస్టేబుల్ రావడం జరిగింది. అక్కడ వచ్చేసి సందిగ్ధం ఏంటంటే నేను వచ్చి పీజీ కంటిన్యూ చేయాలన్నా ఉద్యోగంకి వెళ్ళాను అనే 2 సందిగ్ధంలో పడడం జరిగింది. జస్ట్ ఏంటంటే మా డిపార్ట్మెంట్కు మాత్రం ఒకటి ఫైనాన్షియల్గా నేను సెట్ కావాలి, నా కుటుంబం ఉన్నది, తర్వాత నేనున్నాం కాబట్టి ఫైనాన్షియల్గా ఫస్ట్ సెట్ కావాలనే ఉద్దేశంతో తర్వాత ఎకనామికల్గా మాకు ఉండాలి అంటే కుటుంబంకు నేను ఒక ఆసరాగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇందులోకి రావడం జరిగింది 92లో. అప్పుడు కానిస్టేబుల్గా అప్పుడు వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్గా ట్రైనింగ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక పీజీ వచ్చేసి డిస్కంటిన్యూ అయిపోయింది. దాంతో ఈ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. అంటే వచ్చేసి ఏదో అనే ఉద్దేశంతో రాలేదు, జస్ట్ నా కుటుంబం అంటే ఎకనామికల్ ఫైనాన్షియల్గా నేను ఒక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే అందరితో పాటు నేను రావడం జరిగింది. ఓకే, ప్రస్థానానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు, మరి ఫస్ట్ పోస్టింగ్ అనేది ఎక్కడ దొరికింది? ఫస్ట్ పోస్టింగ్ అనేది మాకు వచ్చిన తర్వాత అంటే 92 ట్రైనింగ్ అప్పుడు వచ్చేసి ఇప్పుడు మహాముత్తారం అడవి ముత్తారంలో ఉండడం జరిగింది. అక్కడ వచ్చేసి అప్పుడు వచ్చేసి చాలా అక్కడనే పోలీస్ స్టేషన్ ఉండేది, చాలా క్రిటికమైనటువంటి పరిస్థితులలో ఉద్యోగం చేసినాం. అప్పుడు ఇక్కడ నుంచి కాటర్ నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. అంటే ఓన్లీ జస్ట్ రోడ్ అనేది లేదు, వర్షం వచ్చిందంటే కమ్యూనికేషన్ అనేది ఎన్ని రోజులు కట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి కంపేర్ చేసుకోలేము అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చాలా అంటే ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఎట్ ది సేమ్ టైం స్పెషలిటీస్ కూడా లేవు.
అప్పుడు వచ్చేసి పడుకోవడానికి కానీ తర్వాత ఉండడానికి కానీ తిండి కానీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉండే. పడుకోవాలంటే జస్ట్ మనిషి ఒక పడుకోవడానికి ఉన్నటువంటి ఇది ఉండి ఒక మంచి ఉంటుంది ఉండే, ఆ మంచెలో పడుకోవడం. తర్వాత అట్లాంటి పరిస్థితి ఉండేది. అక్కడ మనకు ఒకటి నేను అదృష్టంగా భావిస్తా, ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చేసి నేను పీజీ ఇడిచిపెట్టి వచ్చిన కాబట్టి ఏదో ఒకటి సాధించాలి, మనం డిపార్ట్మెంట్లోనే వచ్చినాం కాబట్టి అని చెప్పి ఆలోచనతోని మంచి టైం ఉన్నది కాబట్టి ఎక్కువ చదువుకోవడం, కాన్సన్ట్రేషన్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ తర్వాత అన్ని బుక్స్ కానీ తీసుకొని రాచి ఎక్కువ చదువుకోవడంతో అంటే నాకు టైం దొరికింది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండడంతో మంచి ప్రిపేర్ కావడంతో నాకు వచ్చేసి తర్వాత నేను వచ్చేసి 95లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 93లో నోటిఫికేషన్ వచ్చింది. నేను 95లో ఎస్ఐగా డైరెక్ట్ ఎస్ఐగా సెలెక్ట్ కాబడ్డాను. ఓకే, ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఎన్నో అనుభవాన్ని మీరు స్వయంగా చూసుంటారు. మరి అప్పటి పోలీస్ శాఖకు ఇప్పుడున్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించి ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు? ఇప్పుడు వచ్చేసి సేమ్ ఉన్నాయి, కాకపోతే అంటే అప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా అందరూ అంటే ప్రతిదాన్ని రెస్పాన్సిబుల్గా, అప్పుడు స్టార్టింగ్లో మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొంచెం ర్యాష్నెస్ అనేది కొంచెం ఉంటుండే, కానీ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ర్యాష్నెస్ అనేది పోయింది. అట్ సేమ్ టైం అందరికీ మనం అందుబాటులో ఉండాలా, అందరికీ మంచిగా దగ్గరే ఉండాలనేది ఉద్దేశం. తర్వాత అప్పటికిప్పటికి టెక్నాలజీలలో చాలా పోలీస్ ఫాస్ట్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి టెక్నాలజీ తక్కువ ఉపయోగిస్తుంటాం, ఇప్పుడు వచ్చేసి చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి అంటే ఎఫ్ఐఆర్ నుంచి మొదలు పెడితే తర్వాత షార్ట్ షీట్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని CCTNS ప్రాసెస్ కానీ తర్వాత ఒక దొంగలను పట్టుకోవడానికి కానీ తర్వాత అప్పుడు వచ్చేసి ఓన్లీ సాంప్రదాయకమైనటువంటి టెక్నిక్స్నే ఉపయోగించి దొంగలను పట్టుకోవడం కానీ ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసిన కానీ హ్యూమన్ సోర్స్నే ఉపయోగించాం. ఇప్పుడు వచ్చేసి డిపార్ట్మెంట్లో చాలా మనం వచ్చేసి టెక్నికల్ ఉపయోగిస్తున్నాం. తర్వాత అన్ని సోర్స్ను మనం ఉపయోగించుకొని మెయిన్గా టెక్నాలజీలో చాలా ముందున్నాం. దానికి వచ్చేసి అన్ని విధాలుగా CC కెమెరాస్ కానీ తర్వాత సెల్ ఫోన్ తర్వాత దాంతో CDRస్తో దొరకబట్టడంలో కానీ తర్వాత ఈ విధంగా మనం వచ్చేసి ముందున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ప్రతి మనిషికి కూడా వృత్తితో పాటు ప్రవృత్తి కూడా ఉంటుంది. అంటే కవితలు రాయడం లేకపోతే పాటలు రాయడం, పాటలు పాడడం. మరి DSP బోనాల కిషన్ గారికి ప్రవృత్తి ఏంటి? ఖాళీ సమయాలలో ఎప్పుడైనా దొరికినప్పుడు నేను బుక్స్ కొన్ని చదువుతుంటాను. తర్వాత మెయిన్గా అందులో ఇళ్ళకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాతనే నేను వచ్చేసి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని LLB కంప్లీట్ చేయడం జరిగింది, LLM కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి LLM అయిపోయిన తర్వాత PhD రాసి ఇప్పుడు PhDలో కూడా లాలో PhD చేస్తున్నాను. అంటే తిరిగి టైంలో ఉన్నప్పుడు ఏమైనా బుక్స్ కొన్ని చదువుకోవడం అనేది చేస్తుంటాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి కొన్ని కేసులు మీకు సవాల్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో అంటే మీకేమైనా అలా సవాల్గా మారి ఆ కేసును ఛేదించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా అంటే డిపార్ట్మెంట్లో చాలా కేసులు ఉంటాయి, చాలా గుర్తుకు లేవు. కాకపోతే కొన్ని గుర్తుకున్నటువంటి మెయిన్గా వచ్చేసి అంటే కొన్ని వచ్చేసి థ్రిల్లింగ్గా ఉన్నటువంటి కేసులు ఉంటాయి, కొన్ని రకరకాలు ఉంటాయి. ఒకటి దుగ్గంలో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి అన్నోన్ అంటే ఫస్ట్ మ్యాన్ మిస్సింగ్ మనకు ఒకటి దరఖాస్తు రావడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్ అయిన తర్వాత 2-3 రోజులైన తర్వాత డెడ్ బాడీ వచ్చేసి అంటే మనకు అతను మిస్ అయిన పర్సన్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. అంటే అంతకంటే ముందు మిస్ అయినప్పుడు మేము వచ్చేసి CDRలు పెట్టడం జరిగింది. CDRలు పెడితే మనకు వచ్చేసి అతని CDRలో ఒక పర్సన్ ఒక పేరు వచ్చింది. ఆ పేరు వచ్చేసిన తర్వాత దాన్ని మేము వచ్చేసి తీస్తే అతని హనుమకొండల అంటే లాస్ట్ పర్సన్తో మాట్లాడేది హనుమకొండ రావడం. హనుమకొండల వచ్చిన తర్వాత ఈ లోపల మనం వచ్చేసి అతన్ని పోస్ట్మార్టంలో క్లియర్గా చంపిన అనేది మనకు వచ్చేసింది, దాన్ని కొట్టి చంపిన అనేది మనకు వచ్చింది. తర్వాత మనము CDRలో లాస్ట్ పర్సన్ హనుమకొండకి వెళ్తే హనుమకొండ అతను వచ్చేసి నాది కాదు సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత మేము వచ్చేసి ఇంట్లో అతను డిసీజ్డ్ ఇంట్లో చెక్ చేయడంతో తర్వాత చేయడంతో ఒక నంబరు దొరకడం జరిగింది. ఆ నంబరు అంటే నేరస్తుడు ఇతన్ని చంపడానికి అలా కొడుకుతోని కన్నేవెన్స్ అయిపోయి అలా కొడుకు వచ్చేసి ఆస్తుల విషయంలో అలా కొడుకుతోని కన్నేవెన్స్ అయిపోయి అలా కొడుకు నీళ్ళు కలిసి కుట్ర చేసి ఒక మధ్యలో ఇంకొక మీడియేటర్ని పెట్టుకొని అంటే దోస్తులు అంటే అందరు కలిసి అని చంపాలని ప్లాన్ చేసిండు. ఒక 3 నెలల కింద ఈ డిసీజ్డ్ వచ్చేసి ఒక నంబర్ ఒకటి తీసుకోవడానికి హనుమకొండలో ఉన్నటువంటి అతన్ని ID కార్డు వాడుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ వాడుకుంటాడు. తర్వాత అలా ఏం చేస్తారంటే మనం ఫామ్ నింపేటప్పుడు ఒకటి తెలిసిన వాళ్ళది ఇంకొక నంబర్ మనం పెట్టాలి, డిసీజే పెడతాడు. మనకు వచ్చేసి డిసీజ్ నెంబర్ పెట్టిండు అని చెప్పి మళ్ళీ మనం ఎంక్వైరీ చేసి అది చేస్తే ఆడేంట్లా అంటే అదే ఊరు అతను
ఈ ప్లాన్ చేసుకొని 3 నెలల ముందు ప్లాన్ చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా ఇతనితో ఆ నెంబర్తోనే ఓన్లీ సింగిల్ మనం CDR ఆ నెంబర్ నుంచి తీస్తే ఓన్లీ డిసీజ్డ్తోనే మాట్లాడడం జరిగింది. ఇదంతా మనం ప్రాసెస్ చేసి మనం వాళ్ళను పట్టుకోవడం, అతనితో పాటు ఇంకో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అంటే అట్లాంటి కేసులు థ్రిల్లింగ్గా అంటే మనం వచ్చేసి అందులో ఫస్ట్ ఎవరో తెలియదు, తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దీ CDRలు అంటే మనకు ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ అంటే మనకు నేరస్తుడు దొరికే కంటే ముందే వీడు వాడిన సెల్ ఫోన్లు కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పడేసినప్పుడు దాన్ని వచ్చేసి ఎవరెవరు మాట్లాడుకున్నారు, అదంటే ఒక థ్రిల్లింగ్ ఒక 2-3 రోజులు ఇన్వెస్టిగేషన్లో మనకు థ్రిల్లింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం భూపాలపల్లిలో ఉన్నప్పుడు ఈ కాంస్య విగ్రహాలు అవి దేవుని విగ్రహాలు వచ్చేసి ఎత్తుకున్న కేసులో జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పలానా వాళ్ళు ఇట్లా ఉన్నాయట సార్ మాకు అమ్ముతారట అని చెప్పి దాంతో మనం వచ్చేసి అంటే నేను తర్వాత ఒక కానిస్టేబుల్ అంటే మేము ఒక మీడియేటర్గా వెళ్ళి అశోక్ హోటల్లో రూమ్ తీసుకొని మేమే మీడియేటర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అంటే మేము వచ్చేసి అతని దగ్గర ఫస్ట్ ఉన్నాయా లేవా మరి అది తెలుసుకోవాలి కదా, కాబట్టి అతను వచ్చేసి మాట్లాడి అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అతని ఏ ఊరు ఏంటిదనేది కలెక్ట్ చేసుకొని అట్లా ఒక 5 కాంస్య విగ్రహాలు రికవరీ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా అట్లాంటి కేసులు థ్రిల్లింగ్ కేసులు ఉన్నాయి, చాలా విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కొన్ని కేసులు అనేవి అంటే ఛేదించకుండా అలాగే ఉండిపోతాయి. అట్లా మీకు మిగిలిపోయినటువంటి ఘటన ఏంటి, మిమ్మల్ని కలిసివేసినటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఒకటి భూమిక ప్రియాంకల కేసు కూడా నేను నర్సంపేటలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. అందులో వచ్చేసి దానిలో వచ్చేసి అది వచ్చేసి అందరూ మేము వచ్చేసి దాన్ని మళ్ళీ తర్వాత CIDకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా అంటే పకడ్బందీగా ఎట్లా ఆ రూట్ ఎట్లా అమ్మాయిలు ఎట్లా వేయడం అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఇట్లాంటి కేసులు చేసినప్పుడు కూడా ఆఫీసర్లు వచ్చేసి మనం చేసే పరిస్థితులను దాన్ని బట్టి కూడా అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఎక్స్ట్రీమిస్ట్ కేసులలో చేసినప్పుడు కానీ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కానీ తర్వాత వాళ్ళని తీసుకొని ఎన్కౌంటర్లు చేసినప్పుడు కానీ ఆఫీసర్ల దగ్గర నుంచి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డెఫినెట్గా పై అధికారుల దగ్గర నుంచి అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకటి కొంచెం బాధాకరం అనిపించేది ఒకటే ఉంటుంది నాకు వచ్చేసి ఏంటంటే నేను చిట్యాలో ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చేసి రేప్ అండ్ మర్డర్ జరిగింది చెల్లగరిగా విలేజ్లో. అది వచ్చేసి నేను చేయలేకపోయినా చాలా మందిని తీసుకొని రావడం జరిగింది. అప్పుడు వచ్చేసి టెక్నాలజీ లేదు, టెక్నాలజీ అనేది నిల్లు, అప్పుడు ఓన్లీ జస్ట్ ఉమెన్ సోర్స్ మీద ఆధారపడి ఉండేది. దాన్ని వచ్చేసి కొంచెం ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఆ కేసును అది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 1 నెల 2 నెలల మట్టుకు ఏ విధంగా అయి ఉంటుందని చెప్పి ఎప్పటికీ అదే ఆలోచిస్తుంటాయి. అంటే ఇది మనం ఎట్లా చేయాలి, ఎట్లయితే అని ఎంత లింక్ చేసినా కూడా లాస్ట్కి వచ్చేసి ఆ కోర్ టైం గంట మట్టుకు మనకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలే. అంటే ఎవరు వచ్చిందో అక్కడికి అనేది ఆ అమ్మాయి దగ్గరికి ఆమె చేన్లో పనిచేస్తుండే ఊరు బయట ఊరు పక్కకున్న పత్తి చేనులో పత్తి ఏరుతున్న క్రమంలో ఇన్సిడెంట్ అయింది. ఆ మధ్యాహ్నం 1 గంటన్నర 2 గంటల ప్రాంతంలో అయినటువంటిది ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసి కట్ అయిపోయింది. అక్కడ దాన్ని ఇంతవరకు ఆ కేసు కూడా డిటెక్ట్ కాలేదు. దానిలో DNA ఫింగర్ ప్రింట్స్ కూడా మనం ప్రిజర్వ్ చేయడం జరిగింది, కేసు డిటెక్ట్ కాలేదు. అది కొంచెం అంటే అట్లాంటివి జరిగిన అంటే మనం సవాల్గా తీసుకున్న కేసును ఛేదించలేనప్పుడు కొంచెం బాధ అనేది ఉంటుంది. అది డిపార్ట్మెంట్లో ఒక్కోసారి కొంచెం మనం వచ్చేసి ఇంకా ఏ విధంగా చేసినా అంటే ఇంకా టెక్నాలజీలో అభివృద్ధి చెందాలి, తర్వాత ఇన్ఫర్మేషన్లు కలెక్ట్ చేసుకోవాలనేది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంటే ఒక కేసును ఛేదించడానికి ఎంతో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అంటే కేసును ఛేదించిన తర్వాత మరి పై అధికారులు అప్రిసియేషన్ చేస్తూ ఉంటారు. మరి అలా మీపైన అంటే కేసును ఛేదించిన తర్వాత ఎవరైనా అధికారులు ప్రశంసించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను. చాలా ఉంటాయండి. ప్రతి కేసులో మనం చేసిన తర్వాత మర్డర్ డిటెక్టివ్ చేసిన తర్వాత ప్రాపర్టీ కేసులు డిటెక్ట్ చేసిన తర్వాత చాలా ఉంటాయి. మనం వచ్చేసి రీసెంట్లీగా మన సింగంపల్లి విలేజ్లో అబ్బాయిని మనం వచ్చేసి కిడ్నాప్ చేసిండు. దాన్ని వచ్చేసి వితిన్ 48 అవర్స్ లోపల మనం వచ్చేసి అమ్మాయిని కనుక్కున్నాం జరిగింది. దానిలో వచ్చేసి కూడా ఆఫీసర్లు అప్రిషియేషన్ చేయడం అంటే ప్రతి దానిలో మనకు అప్రిషియేషన్ అనేది ఆఫీసర్లు చేస్తుంటారు. కంపల్సరీగా పై అధికారులు వచ్చేసి దాన్ని గుర్తిస్తారు. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మీరు ఎక్కువగా పనిచేశారు. మరి ఇటువంటి సందర్భంలో మరి అప్పుడు మీరు అంటే స్వయంగా అంటే కొన్ని ఎన్కౌంటర్స్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి ఆ అనుభవాన్ని పంచుకుంటారు. ఎన్కౌంటర్లో అనుభవాలు అంటే ఏముంటాయండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆత్మ సంరక్షణకు చేసేటువంటిది. అది నేను డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ నుంచి కూడా అంటే శాంపేట్ అప్పుడు 96 నుంచి 99 వరకు చేయడం జరిగింది. అక్కడ వచ్చి కూడా అప్పుడు వచ్చేసి శాంపేట మండలంలో కూడా నక్సలైట్ ప్రభావితంగానే ఉంటుండే. కాకపోతే దాన్ని షెల్టర్ జోన్గా ఉంచుకొని మెయిన్గా అటు ఆత్మకూరు తర్వాత ఇటు వచ్చేసి ములుగు ప్రాంతానికి కనెక్టివిటీ ఉన్నటువంటి మండలం కింద ఉంటుండే కాబట్టి పర్కాలకు
ఇవన్నిటికీ ఉంటుండే రేగొండకు. అంటే ఈ మధ్యలో ఉన్న మండలం కాబట్టి దాన్ని వచ్చేసి ఎక్కువ డిస్టర్బెన్స్ చేసుకోపోతారు, ఎందుకంటే ట్రావెల్లో ఉండేది కాబట్టి దాన్ని ఎక్కువ అది అప్పుడు అక్కడ కూడా ఉండే. తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా రేగొండ ప్రాంతంలో కానీ తర్వాత పర్కాల ప్రాంతంలో కానీ ఎన్కౌంటర్లు చేయడం జరిగింది. అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత 99లో ఎండింగ్లో వచ్చేసి భూపాల్పల్లి చేయడం జరిగింది. 99 ఎండింగ్ నుంచి 2002 వరకు ఇక్కడ వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకంటే భూపాల్పల్లిలో నాట్ ఓన్లీ పీపుల్స్ వార్, అప్పుడు పీపుల్స్ వార్ ఇప్పుడు మావోయిస్టు, అది కాకుండా కూడా చాలా పార్టీలు ఉండే, 5 పార్టీలు. ఏంటంటే జనశక్తిలో రాజన వర్గం సిపిఎస్, రాజన వర్గం వీరన్న వర్గం సిపిఎస్ అని, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, రకరకాల రెడ్ ఫ్లాగ్స్ అని రకరకాలైనటువంటి పార్టీలు కూడా రావడం జరిగింది. అప్పుడు వచ్చేసి భూపాలపల్లి టౌన్ అంటే ఇంత పెద్దగా లేదు, కొంచెం తక్కువ, అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి అది సింగరేణి అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతంగా ఉండేది. అప్పుడు వచ్చేసి అప్పుడు ప్రత్యేక పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పుడు చుట్టూ వచ్చేసి చాలా దళాలు తిరుగుతుండేటువంటి, అప్పుడు మనకు మెయిన్గా చిట్యాల దళం కానీ, తర్వాత ఇటు వచ్చేసి భూపాలపల్లి మహాదేవ్పూర్ దళం కానీ, తర్వాత ఎటునగర్ దళం కానీ, రకరకాల అంటే అవి, తర్వాత ఎట్ ది సేమ్ టైం ఈ చిల్లర అంటే ఇంకా మిగిలిన దళాలు కూడా తిరుగుతుండేటువంటి, అవి సవాలుగానే తీసుకుంటాం. అంటే మెయిన్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ మనకు ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం వచ్చేసి జనాలతోనప్పుడు వాస్తవంగా ఇన్ఫర్మేషన్ అనేది మేము జనాలు మాకు వచ్చేసి జనాలే వాళ్ళను హర్షించుకోలేకపోతారు. వాస్తవంగా చాలా మట్టుకు వచ్చేసి వాలంటరీగా చెప్పినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అంటే మనం వచ్చేసి వీళ్ళు చేసే అరాచకత్వం అప్పుడు వచ్చేసి చాలా ఇవాళ కూడా మనం వచ్చేసి ఒక్కొక్కసారి చూస్తే వాళ్ళు చేసినటువంటి మరకలు, అంటే నక్సలైట్ చేసినటువంటి మరకలు ఎందుకు చెప్తానంటే నేను వచ్చేసి ఆల్మోస్ట్ నక్సలైట్ ఎఫెక్టెడ్లోనే చేశాను. భూపాలపల్లి కానీ, తర్వాత నాకు వచ్చేసి అసనపర్తిలో కానీ, తర్వాత పర్కాల 3 సంవత్సరాలు చేయడం, తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత చిట్యాలు, తర్వాత ములుగు, తర్వాత నరసంపేట, అంటే ఇట్లాంటి ఏరియాలనే చేసినాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రతి గ్రామాలలో ఆల్మోస్ట్ ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో వాళ్ళ మరకలు అనేటివి ఇంకా వాళ్ళు చేసినటువంటి, అంటే వాళ్ళతో చంపబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళు అంటే పోలీసుతో చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇన్ఫర్మెంట్లని చంపబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్లాస్టింగ్ చేసినటువంటి బిల్డింగులు ఇంకా చాలా ఏరియాలో అట్టనే కనిపిస్తాయి, శీతలమై వచ్చేసి ఉన్నది. అప్పుడు అభివృద్ధి అనేది లేదు, జనాలల్లో వచ్చేసి వాళ్ళ దగ్గర విరక్తి అనేది ఉండి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం కానీ తర్వాత చేయడం కానీ జరుగుతుండేది. ఆ విధంగా చాలా మట్టుకు ఇవాళ వచ్చేసి మనం ఒక చేసి నక్సలైట్స్ను మనం వచ్చేసి గోదావరి అవతలికి పంపేయడం జరిగింది. అంటే ఓన్లీ ఛత్తీస్గఢ్కే వాళ్ళను పరిమితం చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, తర్వాత చేయడం, అదాని ఇన్ఫర్మేషన్ కూడా మనం కలెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళని వచ్చేసి మెయిన్గా వాళ్ళు ఒకటి వాళ్ళకి వచ్చేసి వెపన్స్ పట్టుకొని గవర్నమెంట్కు వ్యతిరేకంగా గవర్నమెంట్నే మేము కూలగొడతామనే విధంగా చేస్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అనేది ముందుంటుంది, తర్వాత దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, అలా వచ్చేసి సరెండర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మేము వెళ్ళినప్పుడు మా మీద కాల్పులు జరిపినప్పుడు ఎన్కౌంటర్లు కూడా అవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అంటే మావోయిస్టు కార్యకలాపాలని ఎదుర్కోవడానికి మీరు కూంబింగ్లో భాగంగా అడవిలోకి వెళ్తుంటారు. ఈ సందర్భంగా మరి ఎదురు కాల్పులు కూడా జరిగేటటువంటి సందర్భాలు ఉంటాయి. మరి అటువంటప్పుడు అంటే మన సంబంధించినటువంటి తోటి సిబ్బందిని కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి అటు నుంచి కూడా అటువైపు కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికి కూడా కుటుంబం ఉంటుంది, మరి వాళ్ళు కూడా అంటే ఆర్తనాదాలు చేస్తుంటారు, ఒక మనిషిని కోల్పోయామని. మరి ఈ సందర్భంగా అంటే ఒక సంఘర్షణ అనేది ఎప్పుడైనా అంటే ఇలా జరగకూడదని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? బాధపడినటువంటి సందర్భం ఏమైనా? అట్లాంటి సందర్భాలు చాలా ప్రతి ఎన్కౌంటర్ అయినప్పుడు చాలా ఉంటాయి. పోలీసు కోల్పోయినప్పుడు కూడా చాలా బాధ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అల్లు ఇవ్వడం కూడా అంటే ఒక మనిషి చావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఇలా మెయిన్గా వాళ్ళకు అంటే అందుకే నేను విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబానికి వేరుంటారు, దూరంగా ఉంటారు, తర్వాత చనిపోయిన తర్వాత కుటుంబానికి దూరం అయిపోతారు. అన్ని విధాల వాళ్ళు బాధ అంటే కొంచెం బాధనే అనిపిస్తుంది. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా కొంచెం బాధనే అనిపిస్తుంది. అట్లాంటి జరిగిన సంఘటనలు ఉన్నాయి. మెయిన్గా మా పోలీస్ ఆఫీసర్లు చనిపోయినప్పుడు కూడా బాధనే అనిపిస్తుంది. మెయిన్గా నేను భూపాలపల్లిలో ఉన్నప్పుడు వివేకానంద స్వామి సిఐ గారు చనిపోవడం జరిగింది. చాలా బాధ, ఎందుకంటే అతనితో కలిసి పనిచేసినాం. అదేవిధంగా మనకు మా సీనియర్ బ్యాచ్ అయిన 91 బ్యాచ్ అయిన సంజీవ్ సార్ చనిపోవడం జరిగింది ఎన్కౌంటర్లో, చట్లతో జరిగిన ఎన్కౌంటర్లో. అదేవిధంగా గోపిచంద్ మా బ్యాచ్మెంటు మాతో ట్రైనింగ్ చేసి మేము అందరం కలిసి ఉన్నటువంటి గోపిచంద్ను వచ్చేసి పసరా దగ్గర నార్లాపూర్ దగ్గర
బ్లాస్టింగ్ చేసి చంపడం జరిగింది. అంటే ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటికీ మన కళ్ళల్లో మెదులుతుంటారు. అంటే వాళ్ళతో చేసినటువంటి అవి ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. బాధ కలిగిన సంఘటనలు అంటే ఇవి గుర్తు చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎన్కౌంటరు అనేది మనం చేసి వాళ్ళని చంపినంత మాత్రాన ఏదో అనేది కాదు, వాళ్ళు కూడా మనోళ్ళే అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ మనం ఉద్యోగ ధర్మంలో తప్పదు ఎన్కౌంటర్ అనేది. అంటే మనం ఆత్మసంరక్షణ గురించి ఫైరింగ్ చేయక తప్పదు. ఆయన దగ్గర కూడా తుపాకీ ఉన్నది, ఆడు కూడా ఫైర్ చేస్తారు. ఆ తుపాకీ మనం వచ్చేసి మనోడని చెప్పి మనం అంటే మన ఆ తుపాకీ రౌండ్ మనకు వచ్చేసి పడక తప్పదు. కాబట్టి మనం కూడా ఎదురు కాల్పులు చేయక తప్పదు. వాళ్ళు జరిగినటువంటి సంఘటన కూడా చాలా ఉన్నాయి. మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చాను అనేటటువంటి ఏమైనా సందర్భం ఎప్పుడైనా అనిపించిందా సార్? సందర్భాలు అంటే ఎప్పుడూ రాలేదు. కాకపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఒక్కోసారి ఫీల్ అనిపిస్తుంది. కానీ ఎట్ సేమ్ టైం మళ్ళీ కూల్ అయిన తర్వాత అనిపిస్తుంది నా డిపార్ట్మెంట్ నేను చేయాలి కదా, నేను ఇంత సర్వీస్ ఉన్నది, తర్వాత ఇది ఉన్నది కదా చేయాలనేది ఉంటుంది. బాధ అనేది అంత పెద్ద స్ట్రగుల్ అనేది ఎప్పుడు కాదు. అంత పెద్దగా అంటే విరక్తి కలిగే విధంగా డిపార్ట్మెంట్ అంటే విరక్తి కలిగే విధంగా చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో ఇట్లా ఉన్నదా నాకు డిపార్ట్మెంట్లో అనేది బాధ ఉంటుంది. తర్వాత ఎట్ సేమ్ టైం మేము సర్దుకొని మళ్ళీ బూస్ట్ అయిపోయి మళ్ళీ ఎంకరేజ్ కొంటి చేయడం అనేది ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అంటే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, మానసికంగా కావచ్చు. మరి ఇటువంటి టెన్షన్స్ నుండి అంటే ఒత్తిడిని జయించడానికి ఏం చేస్తుంటారు? ఒత్తిడి జయించడానికి ఇంకా నౌకరీ ఎక్కువనే చేస్తాం. ఒత్తిడి అనేది ఉంటుంది. అట్ సేమ్ టైం నౌకరీ కూడా చేయవలసి వస్తుంది. నౌకరీ చేసినప్పుడు ఒత్తిడి అనేది ఆటోమేటిక్గా అవుతుంది. కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ తక్కువ ఉంటుంది. కొన్ని కేసులు డిటెక్ట్ కానప్పుడు, తర్వాత కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. పోలీస్కు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చేసి అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వీటి వచ్చినప్పుడు మనం వచ్చేసి ప్రికాషనరీస్ ఎన్ని తీసుకున్నాం ఏంటిది అనేది మనం చూస్తుంటాం. ఒకసారి ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి జరిగినప్పుడు మనం ఎక్కడ తప్పు చేసినాం అనేది మనం పై అధికారులు ప్రశ్నించడం అట్లాంటి సంబంధాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ వచ్చేసి మనం వచ్చేసి లాఠీ చార్జ్ చేసినాం అనుకోండి, అక్కడ వచ్చేసి అక్కడ కొడుతుంటే నల్లులు అవుతుంటే మనం లాఠీ చార్జ్ చేస్తే ఏమంటారంటే చూసి ఒకడు ఏమంటారు, అరే లాఠీ చార్జ్ అవసరం, వాళ్ళని కొట్టుడు అవసరం అని వాళ్ళు అంటారు. లాఠీ చార్జ్ చేయకుండా సైలెంట్గా ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తుంది పోలీస్ అనండి. మనం చేసింది మన ఆత్మసాక్షిగా అక్కడ ఈ టైంలో ఇది నేను చేయాలనేది చేయగలిగినప్పుడు 100% ఉంటుంది. అట్లాంటి సందర్భాలు వస్తాయి, అప్పుడు వచ్చేసి మనం చేయవలసి వస్తుంది. అందుకే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను అందుకే ప్రెస్టేజ్గా తీసుకోవడం, తర్వాత మా ప్రొఫెషన్నే ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మాకు వచ్చేసి ఎప్పటికీ మాకు సీనియర్లు అంటే ఉండేవాళ్ళు, మనకు ఎవడన్నా ఏమన్నా అంటే వచ్చేసి మనం ఈ యూనిఫామ్ వేసుకున్నంతసేపు ఈ కాకికే వచ్చి పాపం తలుగుతుంది తప్పితే మనకి ఏం తలగదురా బాబు, మనం వచ్చేసి కాకి ఎన్ని రోజులు డ్రెస్ ఉంటుందో దాని పాపం అనేది అక్కడనే పోతుంది, మనం ఎప్పుడూ అన్యాయం చేయకపోతే సరిపోయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఉద్యోగ ప్రస్థానానికి సంబంధించి ఉద్యోగ ప్రస్థానంలో స్థానచలనంలో భాగంగా మీరు ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. మరి ఇప్పుడు మళ్ళీ జయశంకర్ జిల్లా డిఎస్పీగా వచ్చారు, కాటారానికి సంబంధించి కాటారం డిఎస్పీగా వచ్చారు. మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే నచ్చినటువంటి ప్రదేశం అంటూ ఒకటి ఉంటుంది ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా. అలా మీకు గుర్తుండిపోయి మీకు నచ్చినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైనా? అన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయండి చేసినప్పుడు, అన్ని పోలీస్ స్టేషన్లు. అప్పుడు మాకు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్లో మేము పనిచేసినప్పుడు, నక్సలైట్ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు పోలీస్ స్టేషన్లు బిల్డప్ చేసుకోవడం అనేది బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే. ఎందుకంటే ప్రొటెక్షన్ పర్పస్లో కట్టేయడం అనేది మెయిన్గా ఏంటంటే, నేను వచ్చేసి ఫస్ట్ శాంపేటలో చేసినప్పుడు కూడా ఒకటి బ్యారక్ అనేది కట్టేయడం జరిగింది. తర్వాత భూపాలపల్లిలో అయితే కొత్త పోలీస్ స్టేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు పోలీస్ స్టేషన్ కట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా హసన్పర్తిలో వెళ్ళినప్పుడు కూడా దాన్ని వచ్చేసి కొంచెం అక్కడ ముంగట షెడ్డు, తర్వాత ఒకటి రూమ్ కట్టియడం జరిగింది, సెంట్రీకి పోస్టు, తర్వాత ఒక రూము. అదేవిధంగా పర్కాల్లో కూడా స్ట్రక్చర్స్ మార్చడం జరిగింది. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. గుర్తుండిపోయేది అంటే ఎవరికైనా కూడా గుర్తుండిపోయేది ఫస్ట్ పోస్టింగ్ అనేది గుర్తుంటుంది. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత అన్నీ గుర్తుంటాయి. అంటే ఎక్కడెక్కడ ప్రమోషన్ వచ్చి కొత్త చేసేటి అన్నీ గుర్తుంటాయి. అన్నీ ఇంపార్టెంటే, దీనిలో ఒకటి తీయాలి ఒకటి పెట్టాలనేది ఏం లేదు, ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఫస్ట్ పోస్టింగ్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే దాన్ని వచ్చేసి శాంపేటలో నేను ఎవరైనా నచ్చినప్పుడు కూడా చెప్తాను, నాకు వచ్చేసి వాస్తవంగా శాంపేట జనాలకు మనం వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ వచ్చేసి నాట్ ఓన్లీ నక్సలైట్స్, అప్పుడు వచ్చేసి రకరకాల పార్టీలు కూడా ఉండే. అప్పుడు వచ్చేసి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఎంసీపీ అని కూడా ఒక భాగం ఉండే, తర్వాత బీజేపీ. అంటే ఈ రకరకాల పార్టీలలో కూడా అక్కడ వచ్చేసి విప్లవ అంటే పొలిటికల్ నైవేద్యం కూడా కొంచెం స్ట్రగుల్ అయినటువంటి మండలం. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నాకు ఉద్యోగం నేర్పుతారు. అంటే కొత్తలో మేము వచ్చేసి విలేజ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు కానీ, సార్ గిట్లా చేయాలి సార్, గిట్లా చేయండి సార్, గిట్లా అయితే మీరు న్యాయం చేస్తాను సార్, గిట్లా చేయండి సార్ విలేజర్స్ అని. అంటే వాళ్ళు కూడా జనాలలో మనం మమేకం అయిపోయినప్పుడు జనాలు కూడా మనకు నేర్పడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ పోస్టింగ్లో
మంచి జనాలతో మనం ఉన్నప్పుడు అలా వచ్చేసి మనకు పోస్టింగ్ అనేది అంటే వాళ్ళు వచ్చేసి మనకు బూస్టింగ్ అనేది ఇచ్చే మండలం కాబట్టి కొంచెం ఎక్కువ సాయం పెట్టండి. అట్ ది సేమ్ టైం నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత అన్నీ అయినాయి. పర్కాల్లో కూడా చాలామంది తెలుసు, తర్వాత చాలా ఉన్నటువంటి మండలం అక్కడ కూడా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా నాకు ఒకటే. ముఖ్యంగా అంటే మన జయశంకర్ జిల్లాకు సంబంధించి మరి పరివాహక ప్రాంతాలు మరి అటవీ ప్రాంతం ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతంలో అంటే అప్పటికి ఇప్పటికీ కాస్త తగ్గినప్పటికీ కూడా మావోయిస్టుల ఉనికి అనేది ప్రస్తుతం ఏ విధంగా ఉంది చెప్పుకోవచ్చు? మావోయిస్టుల ఉనికి అనేది చాలా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చేసి ఛత్తీస్గఢ్ జస్ట్ గోదావరి అవతలనే ఛత్తీస్గఢ్, తర్వాత మనకు వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ ఉన్నది. గోదావరి అవతలనే ఉన్నది కాబట్టి గోదావరి అవతలనే వాళ్ళు వచ్చేసి ఎక్కువ దాని అక్కడ ఉంటాను కాబట్టి అక్కడ ఇప్పుడు బీజాపూర్ కానీ పాత బస్తర్ జిల్లాలో తర్వాత అంటే మనకు దంతెవాడ కానీ తర్వాత బీజాపూర్ మన సుక్మా తర్వాత నారాయణపూర్ ఇట్లాంటి అంటే ఆల్ డిస్టిక్లలో వాళ్ళు వచ్చేసి ఎక్కువ ప్రభావం ఉన్నది. అలా చేసి మన పక్కకే ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. అంటే జస్ట్ మళ్ళీ ఏదో చేయాలనే ఉద్దేశంతో వస్తుంటారు అంతే. ఒకటి ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, వాళ్ళు వచ్చేసి చేసినటువంటి ఎప్పుడు పోలీసును వచ్చేసి అంటే అలా నచ్చేసి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చడం అనేది చాలా తప్పు. జనాలు ఆశ్రయం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తెలిసో తెలియకో ఎవరన్నా ఇస్తే నేను చెప్పలేను, వాళ్ళు కూడా తర్వాత మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు దొరకడం జరుగుద్ది. కానీ ఇప్పుడున్న ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ వచ్చేసి దాన్ని ఇష్టపడతలేరు, యువకులు కూడా ఇష్టపడతలేరు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి చేసిపోయినటువంటి ఇక్కడ చేసినటువంటి చాలా సంఘటనలు కూడా మనకు కళ్ళెదురుగా కనిపిస్తున్న సాక్ష్యాలు. వాళ్ళు చేసిన బ్లాస్టింగ్ లైన్లో పోయినటువంటి గవర్నమెంట్ ఆఫీసులు కానీ అప్పుడు వచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఇన్ఫార్మర్ల పేర్ల మీద చంపినటువంటి విలేజర్స్ కానీ తర్వాత బ్లాస్టింగ్లు చేసి పోలీసులను చంపినటువంటి సంఘటనలు కానీ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చూసి హింసను కోరుకునే పరిస్థితులలో జనాలు లేరు. కాబట్టి వాళ్ళకి వచ్చేసి అప్పుడు పరిస్థితులు వచ్చేసి సహకరించిన అప్పుడున్న పరిస్థితులలో కొంచెం సహకరించిన వాళ్ళు వచ్చేసి ఇవాళ వచ్చేసి మా జిల్లాలో కానీ యూజీకరణ సరణలో కానీ మేము మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేము వచ్చేసి ఒకటిసారి నష్టపోయినాం సార్, ఇవాళ వచ్చేసి నష్టపోయే పరిస్థితులలో మేము లేము, మేము వచ్చేసి మంచిగా బతున్నాం అని చెప్పడం జరుగుతుంది. యువకులు నక్సలైట్స్కు ఆకర్షితులై అలా పాటలకు ఆకర్షితులై తర్వాత కొన్ని కుటుంబంలో ఉన్నటువంటి బాధలకు కానీ తర్వాత కొందరు లేడీస్ వచ్చేసి చాలా మటుకు వాళ్ళు వచ్చేసి వాళ్ళ వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ కానీ తర్వాత వేరే విధంగా ప్రాబ్లమ్స్ కానీ తర్వాత యువకులు వచ్చేసి వాళ్ళ అంటే భూముల తగాదాలు దాని కొన్ని అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటివి ఉన్నాయి. తర్వాత కొందరు అంతకంటే ముందు వచ్చేసి కొన్ని భావాలతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల భావాలతో మటుకు యూజీ అయిపోయి వాళ్ళు ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో పోయినటువంటి వాళ్ళు ఉంటారు. వెళ్ళినది ఏదైనా కూడా అక్కడికి వెళ్ళి సాధించేదైతే ఏమి లేదు. ఇప్పుడు మన తెలంగాణలో మనం చూస్తున్నాం, అలా చేసి సాధించింది అనేది ఎక్కడ కూడా మనం చెప్పవలసింది అంటే ఏమీ లేదు. వాళ్ళకు వెళ్ళడం ఏ మార్గం అంటే ఏ ప్రాబ్లం వస్తే అంటే ప్రాబ్లంకు తగ్గట్టు మనం వచ్చేసి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కదానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు తుపాకీ పట్టుకొని నేను యూజీ అయితే లోపలికి పోతా సమస్యను పరిష్కరించుకుంటా అంటే అది తాత్కాలికమైతుంది తప్పితే పర్మనెంట్ అనే సొల్యూషన్ కాదు. ఎట్ సేమ్ టైం ఏ రోజు ఉన్నా కూడా అందులో వచ్చేసి ఒకటే అందులో ఉన్న రోజులు నీకు ఆరోగ్యంగా ఉండవు. తర్వాత ఎట్ సేమ్ టైం ఎప్పుడు దత్తమా అనేదే పరిస్థితి ఉంటుంది. అంటే అట్టనే చాలామంది చచ్చిపోతుంటారు. అది ఇప్పటికీ ఇప్పుడు సీసీ కమిటీ మెంబర్స్ చాలా మటుకు పెద్ద ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, అంతా 60-65 వాళ్ళు ఉన్నారు. అలా చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇంకా ఇప్పుడు అక్కడ పరిస్థితులు లేవు. ఈ విధంగా వాళ్ళకి జనాలకు వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరున్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చేసి ప్రాబ్లం ఉండొచ్చు. తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భూస్వామ్య వ్యవస్థ ఉండొచ్చు, తర్వాత అప్పుడు వచ్చేసి గ్రామాలలో రాజకీయ ప్రభావాలు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. వచ్చి ప్రజాస్వామ్యయుతంగా మనం వచ్చేసి ఉంటే మంచిదని నేను కోరుకుంటాను. ఒక్కటి నువ్వు అనుకున్నది ఎజెండా ఏదైతే చెప్తానో జనాలకు వచ్చేసి ఆ ఎజెండాను పెట్టే నువ్వు వచ్చేసి ఎలక్షన్లో నిలబడ్డా కూడా నీ పార్టీని వచ్చేసి 100% గెలిపేయడానికి జరుగుతుంది. అప్పుడే చట్టాలు మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నక్సలైట్స్కు మెయిన్గా నేను కోరుకునేది ఏంటంటే నీ ఎజెండా తప్పు, నువ్వు వచ్చేసి పెట్టింది తప్పు. ఒకప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ప్రతి జిల్లాలో ఒక 10 పార్టీలు ఉండే. మనం వచ్చేసి పాత వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఒక దగ్గర 10-15 పార్టీలు తిరిగినాయి. దళాలు పార్టీలు అంటే దళాలు. ఎట్ సేమ్ టైం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నా కూడా అన్ని దళాలు తిరిగినాయి. ఎట్ సేమ్ టైం మెదక్లో అంటే తెలంగాణలో ప్రతి ఏరియాలో చూసుకున్నా కూడా మాసు విధంగా కూడా అంటే నాట్ ఓన్లీ ఇది కాకుండా సింగరేణిలో కానీ తర్వాత ఆర్టీసీలో కానీ అన్ని కార్మిక సంఘాలలో ఉండే. అప్పుడే లేనటువంటిది ఇవాళ వచ్చేసి చేస్తారనుకోవడం తప్పు. కాబట్టి అలా వచ్చేసి ఉన్న వాళ్ళని కూడా సరెండర్ కావాలని నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా బాధితులు తమకు న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్లు గడపెక్కి మరి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో వారికి న్యాయం జరిగే విషయంలో కూడా పోలీస్ శాఖ చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. మరి ఈ క్రమంలో మరి కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే కనుక మరి ఏమైనా రికమెండేషన్స్ అనేవి మీపైన ఒత్తిడి కలిగించేటటువంటి అవకాశం ఉంటుందా? రికమెండేషన్స్ అనేది పర్టికులర్గా ఏముండదండి. కాకపోతే రిప్రజెంటేషన్స్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చేసి చాలా మటుకు ప్రతి కేసులలో కూడా రిప్రజెంటేషన్స్ అనేది చేస్తారు. అంటే ఎవరికి అనుకూలంగా విధంగా వాళ్ళు చెప్తుంటారు. మనం వచ్చేసి ఇన్న తర్వాత చట్టం ఏం చెప్పుతో చట్ట ప్రకారం చేయడం జరుగుద్ది సార్ అని చెప్పడం జరుగుద్ది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం అందరికీ వెల్కమ్ చెప్పవలసిందే. అలా వచ్చేసి అలా బాధలు తర్వాత వాళ్ళకు ఉన్న డౌట్లను మనం క్రియేట్ చేయవలసిన అవసరం మనకు ఉన్నది. మనం ఒక డిపార్ట్మెంట్లో మనం కూర్చున్నప్పుడు ట్రాన్స్పరెంట్ అనేది అలా కనిపించాలి. ముఖ్యంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అనేది కీలకంగా మారుతుంది. అసలు ఎఫ్ఐఆర్ అనేది ఎలా నమోదు చేస్తారు సార్? దాన్ని ఎలా ఉంటుంది? మనకు ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే మనము సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో దీన్ని వచ్చేసి సెక్షన్ 154 సిఆర్పిసి చెప్పుద్ది. దీనిలో మనకు మెయిన్గా ఏంటంటే అంటే నేరాలు రెండు విధాలుగా ఉంటాయి. పట్టదగిన నేరం, పట్టదగిన నేరం. పట్టదగిన నేరం మన దృష్టికి వచ్చినప్పుడు పోలీసు ఆఫీసర్గా పోలీస్ స్టేషన్లో మనం ఉన్నప్పుడు ఒక పట్టదగిన నేరం మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ పిటిషను రిటర్న్గా కానీ లేకపోతే ఓరల్ కానీ వచ్చినప్పుడు మనం వచ్చేసి తీసుకున్న తర్వాత పిటిషన్ రిటర్న్గా వస్తేనో రిటర్న్గా తీసుకొని తర్వాత ఓరల్గా వస్తే అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకొని కింద అతని సంతకం తీసుకొని తర్వాత రిటర్న్గా వచ్చిన పిటిషన్ మీద మనం దాన్ని ఎండార్స్మెంట్ చేసి ఫలాన్ని అంటే అతను ఇచ్చినటువంటి పిటిషన్లో పట్టదగిన నేరములలో మెయిన్గా పట్టదగిన నేరాలు అంటే కొట్టుకోవడం కానీ అంటే కర్రతో కొట్టుకోవడం కానీ తర్వాత డెకైటీ కానీ మర్డర్ కానీ రేపు కానీ తర్వాత పెద్ద పెద్ద నేరాలకు సంబంధించినవి అవన్నిటిని కూడా పట్టదగిన నేరం కింద మనం చేయడం జరిగింది. పట్టదగిన నేరాలు అంటే చిన్న తిట్టుకోవడం తర్వాత అంటే చిన్నగా ఉన్నటువంటి గ్రావిటీ తక్కువ ఉన్నటువంటి దానికి చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మెయిన్గా ఏంటంటే అందరికీ చాలా మటుకు నేను అబ్జర్వేషన్ చేసిన దానిలో పోలీస్ స్టేషన్లో డిగ్రీలు చదివినా పీజీలు చదివినా తర్వాత ఎడ్యుకేషన్ అయినా కూడా చాలా మటుకు ఏం చేస్తారంటే బయట రైటర్లతో బయట రాసే వాళ్ళతోనూ రాయించుకొని వస్తారు. అది తప్పు. మనం వచ్చేసి మెయిన్గా ఎఫ్ఐఆర్లో వచ్చేసి అతని పేరు ఎవరైతే కంప్లైంట్ ఇస్తానో అతని పేరు తర్వాత ఏమి జరిగింది ఎట్లా జరిగింది ఎప్పుడు జరిగింది అంటే 5Ws 1H ఎలా జరిగింది అంటే దాని మోటివ్ ఎందుకు జరిగింది అనేది అవి తీసుకొని వచ్చి అవి ఉండే కాంటెంట్స్ విధంగా మనం వచ్చేసి ఒక దరఖాస్తు రాసి మనం ఇవ్వడం అంటే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారు అలా పేర్లు తర్వాత ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అనేది మనం ఆ పర్టికులర్స్ రాసి ఒక పిటిషన్ కాంటెంట్స్ అది సరిపోతుంది. ఎఫ్ఐఆర్కి సరిపోతుంది. దానిలో మొత్తం ప్రతి ఎఫ్ఐఆర్లో మొత్తం ఉండనని కూడా ఏం లేదు. ఎఫ్ఐఆర్ అనేది జస్ట్ ప్రాథమిక సమాచారం. ఒక పోలీస్ ఆఫీసర్కు పట్టదగిన నేరం వచ్చిన ప్రాథమిక సమాచారం వచ్చిన తర్వాత దాన్ని వచ్చేసి మనం ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనకు అప్పుడు పవర్స్ అనేది పోలీస్ ఆఫీసర్కి అప్పుడు పవర్స్ వస్తాయి. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఆల్ కాగ్నైజబుల్ కేసులలో ఎఫ్ఐఆర్ అయిన కేసులలో వితౌట్ పర్మిషన్తో మనం వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో వచ్చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేరస్థలానికి విజిట్ చేయడం తర్వాత సాక్ష్యాలను కలెక్ట్ చేయడం తర్వాత ఓరల్ సాక్ష్యాలను అంటే మనం వచ్చేసి డైరెక్ట్ విట్నెస్లను సాక్ష్యాలు కలెక్ట్ చేయడం ఎట్ సేమ్ టైం డాక్యుమెంట్ సాక్ష్యాలను కలెక్ట్ చేయడం ఫిజికల్ భౌతికమైనటువంటి వస్తువులను కలెక్ట్ చేయడం సాక్ష్యాలు ఉంటే కలెక్ట్ చేయడం నేరస్తులు ఉంటే అరెస్ట్ చేయడం తర్వాత అయిపోయిన తర్వాత అన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత మనం వచ్చేసి కేసును ఛార్జ్షీట్ చేయడం అంటే ఇవన్నీ విధంగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ అనేది మెయిన్గా పోలీస్కి వచ్చేసి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ముఖ్యంగా SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి ఆ కేసును మీరు ఎలా నమోదు చేస్తారు? ఆ కేసుని అంటే ఎట్లా దర్యాప్తు ప్రారంభిస్తారు? ప్రతి కేసును నమోదు చేసినట్టే దీన్ని కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. దీని ఇన్వెస్టిగేషన్ వచ్చేసి SC/ST యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్. ఈ స్పెషల్ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి పై అధికారులే చేయాలి ఇన్వెస్టిగేషన్. ఇందులో వచ్చేసి మెయిన్గా ఏంటంటే యూనిట్ ఆఫీసర్ అంటే జిల్లా ఎస్పీ కానీ జిల్లా అంటే కమిషనరేట్ అయితే కమిషనర్ కానీ వాళ్ళు ఆదేశించిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఏ ఆఫీసర్ను ఆదేశిస్తే ఆ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కామన్గా కన్సర్న్డ్ ఆఫీసర్లను ఎక్కువ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఇందులో వచ్చేసి అట్రాసిటీస్లలో వాళ్ళని వచ్చేసి కులం పేరు పెట్టి తిట్టడం తర్వాత వచ్చేసి వాళ్ళను కొట్టడం తర్వాత వచ్చేసి వాళ్ళకు ఆస్తులను ధ్వంసం చేయడం తర్వాత ఆలయాలకు రానియకపోవడం. ఇందులో మెయిన్గా అమెండ్మెంట్ అయిన తర్వాత SC/ST యాక్ట్ అమెండ్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే నేను అతన్ని క్యాస్ట్ పేరు పెట్టి తిట్టలేదు కదా సార్ అతన్ని కొట్టినాం కదా అంటే ఇక్కడ వచ్చేసి 320 అంటే SC/ST యాక్ట్ అమెండ్మెంట్ అయిన తర్వాత సెక్షన్ 325A ప్రకారము
నోయింగ్ ఉన్నా అతని విన్న వచ్చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అంటే మన ఇంటి పక్కకు వేరే ఎస్సీ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ ఉన్నాడు, తిట్టుకున్నాడు, అతనితో కర్రతో కొట్టిండు, అతను వచ్చేసి క్యాస్ట్ పేరు పెట్టి తిట్టలేదు, కర్రతో కొట్టిండు. అప్పుడు వచ్చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఇతనికి నోయింగ్ ఉన్నది కాబట్టి, అంటే అతను ఎస్సీ అని తెలుసు, దాంతో కొట్టడం జరిగింది కాబట్టి చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఈ కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుద్ది. ఇందులో కూడా ప్రూవ్ అనేది అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా యువత గురించి మనం మాట్లాడుకుంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నటువంటి యువత కొంతమంది అయితే మరి జల్సాలకు అలవాటు పడి ఏ లక్ష్యం లేకుండా కొంతమంది బలార్థులుగా ఉంటారు. ముఖ్యంగా అంటే యువతకు సంబంధించి ఏం చెప్తారు సార్, ఎటువంటి సందేశం ఇస్తారు? యువత అనేది మెయిన్గా మన భారతదేశంలో అందరూ చెప్తుంటారు కదా, మన భారతదేశంకు ఇప్పుడు యువకులు చాలామంది ఉన్నారని చెప్పి, ఈ యువతను వచ్చేసి అందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే, మనం స్టడీ చేస్తున్నప్పుడు మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని స్టడీ చేయడంతో మనకు వచ్చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ విధంగా చేయాలనేది అలా ఆలోచించుకొని పోవాలనేది నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు యువకులకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒకప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చింది, తర్వాత మెటీరియల్ దొరుకుతుంది, తర్వాత రకరకాల మనకు వచ్చేసి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు అప్పుడు వచ్చేసి 91లో నోటిఫికేషన్ పడ్డది, అంటే 91లో నోటిఫికేషన్ పడ్డది అనేది తెలియనటువంటి పరిస్థితులలో అంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఉన్నటువంటిది అట్లా లేదు. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఇట్లా ఎడ్యుకేషన్ చేయడం, తర్వాత పోలీసు అంటే బయట తెలియజేయడం అనేది తక్కువ ఉండే. ఇప్పుడు వచ్చేసి ప్రతిదీ వచ్చేసి ఎక్కువ ఉన్నది కాబట్టి యువకులకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని మెయిన్గా అంటే యువకులు కసితోని చదవాలి. యువకులను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు బయట మేము చూస్తున్నటువంటి దానిలో సెల్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోతాను, అట్ ది సేమ్ టైం మెయిన్గా లవ్ అఫేర్స్లో వెళ్ళిపోతాను, తర్వాత ఇలా విన సినిమాల ప్రభావం ఎక్కువ పడుతుంది, తర్వాత వేరే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ పడుతుంది. నేను చూసినప్పుడు లవ్ అఫేర్లు వాళ్ళ పడి వచ్చేసి వాళ్ళు జీవితం మీద అనుకొని సూసైడ్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. యువకులకు చెప్పేది ఏంటంటే, లవ్ చేస్తే చెయ్యి, ఎప్పుడు చేయాలి, నువ్వు వచ్చేసి ఒక నిలబడ్డప్పుడు నీ కాళ్ళ విన నువ్వు నిలబడి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు. అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం చెప్పేది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యువకులకు మెయిన్గా కోరుకునేది ఏంటంటే, మీరు వచ్చేసి ఒక స్టెబిలిటీగా ఉండి ఒక ఉద్యోగం చేసిన తర్వాత చేయండి. అంతేగాని ఒక జీవిత లక్ష్యాన్ని మనం చేరకముందే మనం వచ్చేసి ఏదో చేస్తున్నామని చెప్పి మధ్యలో వచ్చిన తర్వాత నీ జీవితం ఎటు కాకుండా అయిపోతుంది. చాలా మటుకు మళ్ళీ వచ్చేసి మనం బాధపడే తప్పితే ఏముండదు. మీ స్నేహితులను కూడా అతనితో స్నేహం చేస్తే ఇతనితో మనకు లాభం ఉందా నష్టం ఉందా అనేది గ్రహించి చేయండి. ఎందుకంటే చాలా మటుకు చెడిపోయేది స్నేహితులతోనే చెడిపోతారు. స్నేహితులు వచ్చేసి మంచి స్నేహితులు ఉంటే మంచి అలవాట్లు వస్తాయి, మంచి దాంతోనే వెళ్ళిపోతాడు. చెడు స్నేహితులు ఉంటే చెడు అలవాట్లు వస్తాయి, తర్వాత చెడు అంటే మెయిన్గా చెడిపోవడానికి యువకులకు ఇంకొకటి కోరుకునేది ఏంటంటే, యువకులకు సొసైటీలో చెడిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మాకు తక్కువ ఉండే, వాళ్ళు వచ్చేసి మీకు ఎక్కువ ఉన్నాయి, చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మిమ్మల్ని చూస్తే అదే బాధ అనిపిస్తుంది. అంటే మీరు చెడిపోవడానికి అవకాశాలు ఉన్న మధ్యలో ఉండి పెరుగుతాను కాబట్టి వీటిని తప్పించుకొని ఈ చెడును మనం పక్కకు తప్పించుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, మన తల్లిదండ్రులను మన విన ఒక ఆశ పెట్టుకొని చదివిస్తాను. మన తల్లిదండ్రులు మన విన ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తాను కాబట్టి యువకులు మన వాళ్ళ ఆశలను వమ్ము చేయద్దు. మన తల్లిదండ్రులు కష్టపడేదాన్ని మనం వచ్చేసి గుర్తించుకొని వాళ్ళు మన గురించి ఎందుకు చేస్తానని చెప్పి ఆలోచించుకొని మనం చదవాలి. ఒకటి మనం గుండె విన చేసుకొని మనం ఒకటే ఆలోచించాలి ఏంటంటే, ఇవాళ వచ్చేసి చాలా మటుకు మనం ఒక ఎస్ఎస్సి చదివే పిల్లగాడు ఉన్నాడు, ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లగాడు, ఒక డిగ్రీ ఏది చదివినా కూడా మనం వచ్చేసి చదువుతున్నప్పుడు దానికి 100% న్యాయం చేస్తున్నామా లేదా. అంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్లో 100కు 100 మార్కులు రాకపోతే మరి ఎక్కడ పోతున్నాయి, మనకు 80% వచ్చినా కూడా మిగిలిన 15% ఎక్కడ పోతుంది అనేది నువ్వు కనిపెట్టగలిగినప్పుడు నువ్వు వచ్చేసి సక్సెస్ అవుతావు. అంతేగాని చాలా మటుకు యువకులు వచ్చేసి ఇవాళ ఎగ్జామ్ ఉన్నదంటే వారం రోజుల ముందు నేను చదువుతా అంటే మాత్రం రాదు. దాన్ని వచ్చేసి మనది మనం మోసం చేసుకున్నట్టయితే లాస్ట్కి వచ్చేసి చేయలెత్తేసుడే తప్పితే దానిలో ఏం లేదు. ఏదో నకలుకు ఆశపడో లేకపోతే అక్కడ కాపీ జరుగుతుందని ఆశపడో తప్పితే ఏం లేదు. కాబట్టి ఒక ప్రేమ పెట్టుకోండి, ఒక దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకోండి, స్టార్టింగ్ నుంచే ఒక ఏం పెట్టుకొని ఈ సబ్జెక్టును మనం చదవాలా, ఫస్ట్ నుంచి ఈ లెసన్స్ మనం చూసుకోవాలా అనేది మనం పోతే పెద్ద కష్టమైంది కాదు. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా కోరుకునేది అదే. పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు కామన్గా ఏం చేస్తామంటే, మనం భూపాలపల్లి కానీ లేకపోతే హన్మకొండ కానీ కరీంనగర్ కానీ లేకపోతే మంతేని కానీ స్టడీకి పంపిస్తాం. అతను వచ్చేసి స్టడీ చేస్తాడా లేడా, అతను వచ్చేసి ఎక్కడ తిరుగుతాడు ఏంటిది అనేది మనం గమనించాలి. ఇక్కడ వచ్చేసి గమనించమంటే అతను వచ్చేసి ఫాలో చేసి అతను ఏదో దొంగ లెక్క చూడమని కాదు. మనం వచ్చేసి అతన్ని కనీసం ఒక వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి మన బాధ్యతగా, అరే నువ్వు కాలేజీకి వెళ్తున్నావా లేదా,
నేను వచ్చేసి రేపు అన్న ఎల్లుండన్న వచ్చి నేను సార్ని అడుగుతా. అవసరం ఉంటే ఒకసారి వెళ్ళినప్పుడు మనం వచ్చేసి ఆ ప్రిన్సిపాల్ని కానీ తర్వాత ఒక సార్ని కానీ మనం వచ్చేసి మావాడు వస్తాడా లేడా, మావాడు చెప్తాడా అంటే మంచిగా రెగ్యులర్గా ఉన్నాడా లేదా అని చెప్పి మనం అడిగితే అతనికి కూడా కొడుకు కూడా ఒకటి భయం అనేది వస్తుంది. అంటే తండ్రి నా గురించి వాకప్ చేస్తాడు అనేది కూడా భయం అనేది వస్తుంది. ముఖ్యంగా అట్లాంటిది మనం చేయగలిగినప్పుడు వాళ్ళకి వచ్చేసి ఒకటి ఉంటుంది. మెయిన్గా ఇది నాట్ ఓన్లీ బాయ్స్, అమ్మాయిలు కూడా, మన అమ్మాయిలు కూడా ఉన్నప్పుడు కూడా ఇలా వచ్చేసి ఏం చేస్తాననేది మనం గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇంకొకటి ఏంటంటే చదువుకుంటాను కదా అంటే విచ్చలబడి డబ్బులు ఇవ్వడం కూడా తప్పే. ఎంత అవసరం ఉన్నదో అంత అవసరానికి ఇవ్వాలి, కానీ అడుగుతాను కదా అని చెప్పి మనం ఎక్కువ ఇస్తే మనం వచ్చేసి వాళ్ళు మెయిన్గా చెడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. మెయిన్గా మనం వచ్చేసి అడుగుతాడు కదా అని చెప్పి బండి కొనిస్తాం, అడుగుతాడు కదా అని ఫోన్లు కొనిస్తాం. ఫోన్లు వచ్చేసి రెండు విధాలు ఉపయోగపడతాయి, అటు చెడుకు ఉపయోగపడతాయి, ఇటు మంచికి ఉపయోగపడతాయి. మంచికే మనం వచ్చేసి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అప్పుడప్పుడు అవసరం ఉంటే ఫోన్ మనం చెక్ చేస్తామనేది కూడా మనం వచ్చేసి వాళ్ళకు ఒక భయం అనేది కల్పించాలి. మెయిన్గా టూ వీలర్లు అడుగుతుంటారు, టూ వీలర్ కొనిస్తాం. అతనికి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, తర్వాత ఏముండదు, టూ వీలర్ డ్రైవింగ్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం టూ వీలర్లు కొన్న తర్వాత వచ్చేసి డబ్బులు ఎక్కువ అయిపోయిన తర్వాత మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది, తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తాం. యువకులకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి, యువకులు కూడా చెడుదారికి పోవద్దని నేను కోరుకుంటాను. సార్, చివరిగా ఒక ప్రశ్న. మీ రిటైర్మెంట్ అంటే ఇంకా పదవి కాలం ఎంతవరకు ఉంది? అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత అంటే శేష జీవితాన్ని ఏ విధంగా గడపాలని ప్లాన్ చేస్తున్నారు? ఇంకా నాకు వచ్చేసి 6 సంవత్సరాల సర్వీస్ ఉందండి. 2026లో 58 ఇయర్స్ రిటైర్మెంట్. ఇంకా ఖచ్చితంగా అనేది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే రకరకాల ఎయిమ్స్ అనేటివి ఉంటాయి. మెయిన్గా వ్యవసాయం చేయాలని మేము అనుకుంటాను. అదర్వైజ్ లేకపోతే అర్బనైజేషన్లో ఉంటే లా ఉన్నది కాబట్టి 10 మందికి సాయం చేసే విధంగా, అంటే నల్లకోటేసుకొని లా ప్రాక్టీస్ చేయడం అనేది కాకుండా 10 మందికి చట్టం గురించి అవగాహన చేయడం అట్లాంటివి చేయాలనేది ఆలోచన ఉన్నది. అవి ఇంకా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి అప్పుడు నిర్ణయాన్ని చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా పిల్లల విషయానికి సంబంధించి అంటే వాళ్ళకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి విషయంలో కొన్ని కలలు కంటారు, అంటే మా అబ్బాయిని ఇలా చూడాలి. అలా మీరు మీ పిల్లల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అందరి తల్లిదండ్రులకు ఉంటుందండి. మా పిల్లలైనా కూడా నాకంటే పై స్థాయిలో మంచిగా బతకాలని ప్రతి తల్లిదండ్రులకు ఉండేది అదే, నాకు కూడా ఉండేది అదే, మంచిగా బతకాలని. అట్ ది సేమ్ టైం నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు సొసైటీకి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని. ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా 10 మందికి ఉపయోగపడి పేరును బదనాం చేసుకొని తర్వాత వాళ్ళని వచ్చే చెడు పేరుగా ఉండకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చుకొని సొసైటీలో పలానా వాళ్ళ కొడుకు అంటే పర్వాలేదు మంచివాడే అని చెప్పి ఉండాలని నేను కోరుకుంటాను. వాళ్ళకు కూడా అదే చెప్తుంటాను, మా పేరును బదనాం చేయకుండా మంచిగా ఉండాలా అని చెప్తుంటాను. మా పిల్లలతోనే హ్యాపీగానే ఉంటాను. వాళ్ళు కూడా నాకు తెలిసి ఆ విధంగానే ఉంటారు. వాళ్ళు వచ్చేసి కూడా చెడు అనేది ఎక్కువ, అంటే వాళ్ళని చూస్తుంటే మాకు అర్థమవుతుంటుంది, ఎట్లాంటిది ఇష్టపడరు. వాళ్ళు కూడా మంచిగా ఉంటారని నేను కోరుకుంటాను. సార్, కంక్లూడ్ చేసే ముందు మరి ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఈ కాటారానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మరి ఏం చెప్పదలుచుకుంటారు? కరోనా అయినా అందరికీ తెలుసండి. మనం వచ్చేసి ఏ నిబంధనలు పాటించాలో అందరికీ తెలుసు. కాకపోతే బాధాకరమైంది ఏంటంటే చాలా మటుకు కరోనాకు సంబంధించి అవి ఏమి నియమాలు పాటించడం లేదు. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవాలని చెప్తాను. ఎట్ ది సేమ్ టైం మన శానిటేషన్, తర్వాత సోషల్ డిస్టెన్స్. మనకు మెయిన్గా ఏంటంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ఇవి ఏదైనా ఫంక్షన్స్, మెయిన్గా బర్త్డే ఫంక్షన్స్ కానీ, తర్వాత పెళ్ళిళ్ళు కానీ, తర్వాత చావులు కానీ, తర్వాత రకరకాల పార్టీలు చేసుకుంటూ సోషల్గా డిస్టెన్స్ పాటించకుండా ఎక్కడి నుంచో కాంగ్రిగేషన్ వస్తుంది రకరకాల. ఇప్పుడు హైదరాబాద్లో చాలా నడుస్తుంది, తర్వాత వరంగల్ నడుస్తుంది. టౌన్ అర్బనైజేషన్లో చాలా కరోనా పాజిటివ్ కేసులు మనకు రిపోర్ట్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మనం మమేకమై వాళ్ళతో ఉంటాను కాబట్టి పల్లెటూళ్ళలో కూడా వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ కోరుకునేది ఏంటంటే మనం వచ్చేసి పార్టీలకు అవాయిడ్ చేయండి. మనం పార్టీలు ఇవాళ ఒక సంవత్సరం చేసుకోకపోతే మనం వచ్చేసి సావం, తర్వాత మనకు వచ్చేసి అది ఉండదు. మెయిన్గా పెళ్ళిళ్ళు కొన్ని ప్రాబ్లం ఉంటాయి. పెళ్ళిళ్ళల్లో వచ్చేసి గంతే లిమిటెడ్ స్ట్రెంత్ని పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళని పెట్టుకొని మనం చేసుకుంటే సంతోషం. ఇవాళ వచ్చేసి వెనకట్లెక్క కూడా ఇప్పుడు ఏం లేదు, సోషల్ మీడియా ఉన్నది, తర్వాత అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా ఉపయోగించుకొని చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అనేది. తర్వాత అదే కోరుకుంటాను. మెయిన్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు పెట్టుకోండి. మాస్కులు పెట్టుకోకుండా తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడంతో మనకు వచ్చేసి చాలా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మేము వచ్చేసి కూడా మాస్క్ కేసులు, వితౌట్ మాస్క్ కేసులు పెట్టడం జరుగుతుంది. మెయిన్గా అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ పార్టీలను కొన్ని రోజులు అవాయిడ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోండి. తప్పది అనుకుంటే దగ్గర వాళ్ళని పిలుచుకొని పెట్టుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూని ఇచ్చారు. ముఖ్యంగా ఇది మరి
పోలీస్ శాఖలో తనకు ఎదురైనటువంటి అనుభవాల గురించి కాటరం డీఎస్పీ బోనాల కిషన్ మనకు వివరించారు. అదేవిధంగా యువత కూడా అనుకున్నది అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకొని దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మరి అనుకున్నది సాధించాలని, అదేవిధంగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరి తగిన నిబంధనలు పాటించాలంటున్నారు. మరి మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.